MSR 27 న్యూస్కు స్వాగతం. కర్నూలు నగరంలోని కృష్ణానగర్ కాలనీ వాసులు ఘనంగా వినాయక ఉత్సవాలను జరుపుకుంటున్నారు. ఆదిదేవ ఉత్సవ కమిటీ సభ్యులు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, మా కృష్ణానగర్ కాలనీ వాసులు మాకు తోడుగా ఉత్సవాలను ఘనంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవడానికి పిల్లలు మరియు ఆడవారు, పెద్దలు మరియు చుట్టుప్రక్కల వారు మాకు తోడ్పడుతున్నారు. అంతేకాకుండా మేము గత 10 సంవత్సరాలుగా వినాయక ఉత్సవాలను మాకు దేవుడు మరియు కాలనీ వాసుల ప్రోత్సాహంతో ఈ ఉత్సవాలను జరుపుకుంటున్నామని, అలాగే ఆదిదేవ ఉత్సవ కమిటీ సభ్యులు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, మా కాలనీలో ఆడవారి ఆధిపత్యం ఎక్కువగా ఉంటుందని, అది కూడా భక్తి శ్రద్ధల మీద ఉంటుందని చమత్కరించారు. ఇక్కడికి వచ్చే భక్తులు హృదయపూర్వకంగా ఇచ్చే విరాళాలతో సాయంత్రం వేళ దాదాపుగా 400 నుండి 600 మంది వరకు అల్పాహారం ఇస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంటుందని, వీటన్నింటికీ మా కాలనీ వాసులు మాకు ఎంతో ప్రోత్సాహం, సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. అలాగే శారదా నిలయం సంగీత టీచర్ వైష్ణవి మాట్లాడుతూ, మాకు దేవుడి దగ్గర పాడటానికి అవకాశం ఇచ్చిన ఆదిదేవ ఉత్సవ కమిటీ సభ్యులు శివప్రసాద్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ता. నమస్కారము పిల్లలకు పెద్దలకు అందరికీ వెల్కమ్. ఆదిదేవ గణేష ఉత్సవ కమిటీ వారికి, కృష్ణనగర్లో ఉండే భక్తులకు ఈ 9 రోజులు ప్రతి ఒక్క రోజు కూడా భక్తి శ్రద్ధలతో పూజలు మరియు రాత్రి అల్పాహార విందు, ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఇంట్లో పెద్దలు పిల్లలు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ 9 రోజులు కూడా ఈ కాలనీలో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కలిసేసి ఇక్కడికి వచ్చేయడము. లాస్ట్ 2 రోజుల కిందట హోమం ఉంది. తర్వాత ఆదివారం కూడా లడ్డు వేలం పాట ఉంది. ఆ తర్వాత ప్రసాదాలు ఉంటాయి. ఉట్టి కొట్టే ఒక సాంప్రదాయంగా ప్రతి సంవత్సరం ఉంది. ఇది 10 ఏళ్ళ నుంచి ఇట్లా నడుస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు ఒకరోజు భోజనం అనుకున్నాం, అల్పాహార విందు అనుకున్నాము. రాను రాను అందరూ భక్తులు విరాళాలు ఇచ్చే కొద్దీ ప్రతిసారి కూడా 8 రోజులు కొనసాగిస్తూనే ఉన్నాము. ఈ సంవత్సరం మీరు స్పెషల్గా వచ్చేసేసి వచ్చినందుకు థ్యాంక్స్. రోజు ఒక 400 నుంచి 450, 500 మంది ఉంటున్నారు. ప్రతిరోజు నడుస్తూనే ఉంది ఈ పూజా కార్యక్రమం కానీ, ఈ అల్పాహార విందు కానీ. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అందరికంటే లేడీస్ డామినేషన్ బాగుంటుంది. అది భక్తి శ్రద్ధలతో డామినేషన్ అంటే భక్తి శ్రద్ధలతో నడుస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ నా పేరు వైష్ణవి అండి. మాకు ఇక్కడ పాడుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆదిదేవ గణేష్ ఉత్సవ కమిటీకి మేము ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇవాళ మాకు ఎంతో సంతోషంగా ఉంది. శారదా గవర్నమెంట్ కాలేజ్ తరపున నుంచి రమణయ్య సార్, మేము, భావన మ్యామ్, ఇలా కొంతమంది కళాకారులు ఇక్కడ వచ్చి పాడుకుంటున్నాము. దేవుని దగ్గర పాడుకుంటున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శివప్రసాద్ గారికి, మధుసూదన్ అన్న గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. నా పేరు వైష్ణవి అండి. మీడియా మిత్రులకి, ఇక్కడ వచ్చిన అందరికీ, గణేష భక్తాశ్రయులు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పుకుంటూ, ఈ ఆదిదేవ గణేష ఉత్సవ సమితి కమిటీలో అందరూ కూడా చాలామంది విరివిగా భక్తులు పాల్గొన్నారు. ఇందులో శాస్త్రీయ సంగీతం అని పెట్టడం అనేది ఒక విశేషము. నేను గవర్నమెంట్ శారద సంగీత కళాశాలలో వైలిన్ లెక్చరర్గా చేస్తున్నాను. మాకు ఈ అవకాశం కల్పించారు. ఇక్కడ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అందరూ చాలా డైలీ అన్నప్రసాదాలు, వీళ్ళు చాలా మహిళలు కూడా భక్తి శ్రద్ధలతో అందరూ పాల్గొనడం చాలా విశేషం. ఇక్కడ ఈ గణపతి ఉత్సవ కమిటీలో ప్రతి ఒక్కరికి కూడా మా తరపున, మా కళాశాల తరపున కూడా అందరికీ మా శాస్త్రీయ సంగీతము, ఇలాగే ఇంకా విడివిడిగా కొన్ని కచేరీలు, ఇంకా శాస్త్రీయ సంగీతులు, భక్తిపూర్వకంగా ఎన్నో ప్రోగ్రామ్స్ వీళ్ళు జరిపిస్తూ ఉన్నారు. అందులో మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు వాళ్ళకి, మళ్ళీ ఈ గణేష్ కమిటీ వారికి
కమిటీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా శివప్రసాద్ రెడ్డి గారికి ఇంకా ఇక్కడ ఉన్న అందరికీ కూడా భక్తాశ్రేయులందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. నా పేరు బి రమణయ్య అండి.